సాంబార్ కారం తయారు చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. ఒక పావు కేజీ ఎండబెట్టిన ఎండుమిర్చి, ఒక 50 గ్రాములు ధనియాలు ఎండబెట్టి ఉంచుకున్నాను. జీలకర్ర కూడా 50 గ్రాములు, కొంచెం తగినంత కరివేపాకు, మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఒక 50 గ్రామ్స్ ఉప్పు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్ల సెసమే ఆయిల్ కానీ ఆముదం కానీ వాడుకోవచ్చు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ మెంతులు. సాంబార్ కారం ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఎండబెట్టిన 50 గ్రాముల ధనియాలని వేయించి స్లో ఫ్లేమ్లో వేయించి పక్కన పెట్టుకుందాం. స్లో ఫ్లేమ్లో మాడిపోకుండా ఒక్కొక్కటి ధనియాలని, జీలకర్రని, ఉప్పు కూడా వేయించుకోవాలి. ఉప్పు, కరివేపాకు, ఎండుమిర్చిని వేయించి పెట్టుకోవాలి. ధనియాలు వేగి పక్కకు పెట్టుకున్నాను, తీసుకొని చల్లారనివ్వాలి. అలాగే జీలకర్రని కూడా స్లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. 2 నుంచి 3 నిమిషాల వరకు మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. జీలకర్రని పక్కన పెట్టుకున్నాను వేయించుకొని. ఇప్పుడు ఉప్పును కూడా వేయించి పక్కన పెట్టుకున్నాను. ఉప్పును వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కరివేపాకును కూడా వేయించుకున్నాం స్లో ఫ్లేమ్లో 2 నిమిషాలు. కరివేపాకు వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకొని మెంతులు కూడా వేయించుకున్నాం. మంచి కలర్ వచ్చే వరకు స్లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఇప్పుడు ఎండుమిర్చిని కూడా వేయించుకున్నాం. వేయించి పక్కన పెడదాం. ప్లేట్లోకి అన్నీ వేయించుకున్న తర్వాత, దినుసులన్నీ వేయించుకున్న తర్వాత ముందు చల్లారనిచ్చి ముందుగా మిరపకాయల్ని మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకున్నాం. ధనియాలు, జీలకర్ర, మెంతులు, కొంచెం కరివేపాకు వేసి మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాం. దీని తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, వేయించుకున్న ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసి మరి ఒకసారి మిక్సీ పట్టుకున్నాం. ఈ విధంగా అన్నీ మెరిగిపోయినాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని, కారాన్ని కొంచెం ఆయిల్ వేసుకుంటూ బాగా కలుపుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు కారం రెడీ అవుతుంది. మిక్సీలో వేసుకున్నది దాంట్లో కారము, బాగా కలుపుకొని దీంతో పాటుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సెసమే ఆయిల్ కానీ ఆముదం కానీ వాడుకోవచ్చు మీరు, లేకపోతే మామూలు నార్మల్ కుకింగ్ ఆయిల్ అయినా ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సాంబార్ కారం రెడీ అవుతుంది. ఆంధ్ర సాంబార్ కారం రెడీ అయింది. దీన్ని అన్ని కర్రీస్లోకి ఉపయోగించవచ్చు. పప్పులోకి, సాంబార్లోకి, అన్ని కూరల్లోకి వాడుకోవచ్చు. ఈ మసాలా కారాన్ని చాలా టేస్ట్గా ఉంటాయి కర్రీస్ ఇది వాడటం వల్ల. దీన్ని ఇడ్లీలోకి, దోశల్లో కూడా తినవచ్చు. నెయ్యి వేసుకొని, అలాగే అన్నంలో కూడా తినవచ్చు. ముద్దపప్పుతో కాంబినేషన్లో చాలా బాగుంటుంది. Thank you for watching my video. Please like it, share it and also subscribe my channel for more videos.